సో యాడ్ ద ఫాలోయింగ్, మనకు మినిట్స్ని సెకండ్స్ ఇచ్చారు, వాటిని యాడ్ చేయాలి. 42 minutes 35 secondsకి 24 minutes and 45 seconds యాడ్ చేస్తే టైం ఎంత అవుతుంది? ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని మనం కాలమ్ లాగా అరేంజ్ చేసుకుందాం. మినిట్స్ అండ్ సెకండ్స్. సో మినిట్స్, సెకండ్స్, 42 minutes 35 seconds. నెక్స్ట్ 24 minutes 45 seconds. సో మినిట్స్ కింద మినిట్స్ వాల్యూ, సెకండ్స్ కింద సెకండ్స్ వాల్యూస్ రాసేసాము. సో వీటిని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. సో నార్మల్గా అడిషన్ చేసేటప్పుడు మనము రైట్ టు లెఫ్ట్ అంటే వన్స్ ప్లేస్ తర్వాత టెన్స్ స్మాలర్ వాల్యూ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ కూడా మినిట్స్ అండ్ సెకండ్స్లో సెకండ్స్ అనేది స్మాలర్ యూనిట్. సో మనం అడిషన్ ఈ సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం ఏంటి 1 డిజిట్ 5 + 5 మనకి ఎంత అవుతుంది? 10. 3 + 4 7 + 1 8. 80 seconds. కానీ మన 12 hours క్లాక్లో 60 సెకండ్సే ఉన్నాయి. మనకు ఇక్కడ వచ్చింది ఏంటి? 80 seconds వచ్చాయి. సో దీన్ని మినిట్స్లోకి చేంజ్ చేసుకున్నాం. సో 80 seconds మనకు 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 60 seconds ఈజ్ 1 minute అని తెలుసు. సో 60 కంటే ఇక్కడ ఎంత ఉంది? 20. సో మనకు అది తెలియదు అనుకోండి, సెకండ్స్ని మినిట్స్లోకి చేంజ్ చేయాలి. సో మనం ఏం చేయాలి? ఇందులోంచి 60 మైనస్ చేసేద్దాం. ఎంత వస్తుంది? 20 seconds వస్తుంది. 60 seconds ఎందుకంటే 1 minute = 60 seconds కాబట్టి. సో మనం 80ని ఏమని రాయొచ్చు? 60 seconds + 20 seconds. సో స్మాల్ సెకండ్ని మినిట్స్ అంటే బిగ్గర్ యూనిట్లోకి చేంజ్ చేయాలి అంటే దీన్ని 60తో డివైడ్ చేయాలి. 60తో డివైడ్ చేస్తే మనకు 1 minute 20 seconds వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 1s are 60 20. సో ఇది మినిట్స్ అండ్ సెకండ్స్లో అంటే 1 minute 20 seconds లాగా రాసుకోవచ్చు. సో 80 secondsని 1 minute 20 seconds లాగా రాయొచ్చు. సో ఇక్కడ నేను అదే రాశాను, 1 minute 20 seconds. ఓకేనా? సో 80 seconds ఈజ్ ఈక్వల్ 1 minute + 20 seconds. ఈ 1 minuteని క్యారీ ఫార్వర్డ్ లాగా మినిట్స్ ప్లేస్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని మిగిలినాయి మనకు? 20 seconds. సో 20 seconds ఇక్కడ రాసి సరిపోతుంది. ఓకేనా? సెకండ్స్ యాడ్ చేసినప్పుడు 35 + 45 చేస్తే నాకు 80 seconds వచ్చింది. బట్ మనకు 1 minute = 60 seconds. 60 కంటే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 80ని 60తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 minute 20 seconds వస్తుంది. సో ఈ 1ని క్యారీ ఫార్వర్డ్ టు మినిట్స్ అండ్ 20 సెకండ్ని ఈ బిలో ద సెకండ్స్ ఈ సెకండ్స్ కింద రాయాలి. లేదు అంటే 80ని మనం ఏంటి 60 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, అదేంటి 1 minute. సో 20 వస్తుంది. అంటే దీన్ని 1 minute లాగా చూసుకొని ఈ 1 minute క్యారీ ఫార్వర్డ్ టు మినిట్స్, ఈ మిగిలినటువంటి 20 secondsని సెకండ్స్ కింద రాయాలి. సో ఇప్పుడు మినిట్స్ని యాడ్ చేద్దాం. 1 + 2 3, 3 + 4 7, 4 + 2 6 అంటే 67 minutes 20 seconds. సో ఇక్కడ మనం సెకండ్స్ యాడ్ చేసినప్పుడు 60 బిలో వచ్చిందనుకోండి, యాస్టీస్గా అలా ఉంచేస్తాం. 60 కానీ 60 అబోవ్ వచ్చిందంటే వాటిని మినిట్లోకి కన్వర్ట్ చేసి ఆ మినిట్స్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ రిమైండర్ అంటే ఎన్ని సెకండ్స్ మిగిలాయో అవి ఇక్కడ రాయాలి. సో ఈ రెండింటిని యాడ్ చేసి మనకు టైం ఎంత అవుతుంది? 67 minutes 20 seconds. సో నెక్స్ట్ 16 days 5 hoursని 21 days 20 hoursతో యాడ్ చేస్తాం. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ నంబర్స్ని అరేంజ్ చేద్దాం కాలమ్ వైజ్. డేస్, హవర్స్. సో డేస్ ఇక్కడ ఎన్ని? 16 days 5 hours. నెక్స్ట్ 21 days 20 hours. Sixteen days 5 hours, 21 days 21 hours. సో ఇక్కడ డేస్ అనేది బిగ్గర్ యూనిట్, హవర్స్ అనేది స్మాలర్ యూనిట్. సో మనం హవర్స్ నుంచి స్మాలర్ యూనిట్ హవర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 5 + 0 5, 0 + 2 25 hours. కానీ మనకు 1 డేకి ఎన్ని అవర్స్? 24 hours. బట్ ఇక్కడ 25 hours వచ్చింది. మనం హవర్స్ యాడ్ చేసామనుకోండి, 5 + 20 = 25 hours వస్తుంది. మనకు 1 డేకి ఎన్ని అవర్స్? 24. సో 24 hours కంటే ఇంకెన్ని ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ 1 hour ఎక్కువ ఉంది. లేదా ఇప్పుడు మనం ఏంటి హవర్ని డేస్లోకి చేంజ్ చేయాలి కాబట్టి దీన్ని 24తో డివైడ్ చేయాలి.
సో ఇవి డేస్, ఇవి హవర్స్. అంటే మనం ఈ 25 అవర్స్ ప్లేస్లో 1 డే ప్లస్ 1 అవర్, 25 అవర్స్ని 1 డే ప్లస్ 1 అవర్ లాగా కన్వర్ట్ చేసుకున్నాం. సో ఈ డే అనేది 1 డే అనేది డేస్ ప్లేస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఈ 1 అవర్ అనేది హవర్స్ కింద ఉంటుంది. ఓకేనా? సో 1 డే క్యారీ ఫార్వర్డ్, ఎన్ని హవర్స్ అక్కడ 01 అవర్స్. నెక్స్ట్ డేస్ని యాడ్ చేద్దాం. 6, 7, 8, 2 + 1 3. సో 16 డేస్ 5 అవర్స్ ప్లస్ 21 డేస్ 20 అవర్స్ని యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది? 38 అవర్స్ 38 డేస్ 1 అవర్. సో ఇక్కడ మీకు డివిజన్ అంత ఇబ్బందిగా అనిపించినప్పుడు 24 కంటే ఇంకెంత ఎక్కువ ఉంది? 24 ఈజ్ 1 డే. సో 1 అవర్ ఎక్స్ట్రా ఉంది. సో 1 డే క్యారీ ఫార్వర్డ్ 1 అవర్ హవర్స్ కింద మనం రాసేయాలి. లేదు మనము స్మాలర్ యూనిట్ నుంచి బిగ్గర్ యూనిట్లోకి చేంజ్ చేయాలి కాబట్టి 24తో డివిజన్ చేయాలి. ఇక్కడ ఈజీగా ఎన్ని డేస్ ఎన్ని హవర్స్. కోషంట్లో ఉన్నది బిగ్గర్ యూనిట్, రిమైండర్ ప్లేస్లో ఉన్నది స్మాలర్ యూనిట్. సో ఇది డేస్, ఇది హవర్స్. డే అన్నది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది, రిమైండర్లో వచ్చినటువంటి హవర్స్ కింద రాసేసాం. సో ఈ రెండింటిని యాడ్ చేసి 38 డేస్ 1 అవర్. నువ్వు సబ్ట్రాక్ట్ ద ఫాలోయింగ్. హవర్స్ మినిట్స్ ఇచ్చారు. 26 అవర్స్ 45 మినిట్స్ ఫ్రమ్ 48 అవర్స్ 50 మినిట్స్. సో ఈ టైంలోంచి ఈ టైంని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. ఫ్రమ్ అంటే 48 అవర్స్ 50 మినిట్స్ నుండి 26 అవర్స్ 45 మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. నార్మల్గా మనం ఫస్ట్ నెంబర్ స్టార్టింగ్ రాస్తుంటాం. సో సబ్ట్రాక్షన్లో అలా రాయడం తప్పు. ఏ నెంబర్లో నుండి ఏ నెంబర్ తీయాలి. ఫ్రమ్ అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి హవర్స్ అండ్ మినిట్స్ ఇచ్చారు. హవర్స్ మినిట్స్. సో ఫ్రమ్ ఎందులోంచి 48 అవర్స్ 50 మినిట్స్, ఇందులోంచి మనం 26 అవర్స్ 45 మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ సింబల్ మైనస్. ఓకేనా? సో హవర్ అనేది బిగ్గర్ యూనిట్, మినిట్స్ అనేది స్మాలర్ యూనిట్. స్మాలర్ యూనిట్ నుంచి మనం సబ్ట్రాక్షన్ స్టార్ట్ చేస్తాం. సో మినిట్స్ 50 మినిట్స్ నుంచి 45 మినిట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 50 - 45 5 మినిట్స్ వస్తుంది. లేదు 0 - 5 అంటే మనం బారోయింగ్ తీసుకుంటాం, 10 అవుతుంది. 10 - 5 5, 4 - 4 0. నెక్స్ట్ 5 మినిట్స్ హవర్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 8 - 6 2, 4 - 2 2. సో 22 అవర్స్ 5 మినిట్స్. 48 అవర్స్ 50 మినిట్స్లోంచి 6 అవర్స్ 45 మినిట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 22 అవర్స్ 5 మినిట్స్. ఇది క్లియర్. నెక్స్ట్ చూద్దాం. 25 అవర్స్ 35 మినిట్స్ని 40 అవర్స్ 20 మినిట్స్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. హవర్స్ నెక్స్ట్ ఏంటి? మినిట్స్. 40 అవర్స్ 20 మినిట్స్లోంచి 25 అవర్స్ 35 మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ మనం మినిట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో మినిట్స్ ఏంటి? 20లోంచి 35 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే స్మాలర్ నుంచి బిగ్గర్ నెంబర్ని. నాట్ పాసిబుల్ కదా సబ్ట్రాక్షన్ ఎప్పుడు అనేది బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్కి, బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనకి ఇక్కడ బారోయింగ్ అవసరం. నార్మల్గా ఏం చేస్తాం? బిఫోర్ ప్లేస్ వాల్యూ నుంచి తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి? హవర్స్ అండ్ మినిట్స్. ఇక్కడ ఎన్ని హవర్స్ ఉన్నాయి? 40 అవర్స్ ఉన్నాయి. 40 అవర్స్లోంచి 1 అవర్ని బారో చేయాలి. ఎందుకంటే 20 మినిట్స్లోంచి 35 మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేయడం కుదరదు. సో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 40. ఈ 40 అవర్స్ నుంచి నేను 1 అవర్ని బారోయింగ్ తీసుకుంటా. సో 40 బిఫోర్ ఇక్కడ ఏమవుతాయి? 39 అవర్స్ అవుతుంది. సో 1 అవర్ తీసుకున్నాను అంటే ఎంత? 1 అవర్ ఈజ్ ఈక్వల్ 60 మినిట్స్. అంటే 60 మినిట్స్ ఇక్కడికి తీసుకున్నాను. 60 + 20 చేయాలి మనం. ఓకేనా? సో 40 అవర్స్లోంచి 1 అవర్ ఇచ్చేసాను. అప్పుడు ఎంత అవుతుంది మనకి? 39 అవర్స్. ఒక అవర్ని బారో చేసి ఇక్కడ తీసుకున్నాం 60. 1 అవర్ ఈజ్ ఈక్వల్ మినిట్స్లోకి చేంజ్ చేసి 60 మినిట్స్. సో ఇక్కడ ఉన్నటువంటి మినిట్స్కి 60ని యాడ్ చేయాలి. 60 + 20 ఎంత అవుతుంది? 60 + 20 80. సో 80 మినిట్స్. ఓకేనా? 40 అవర్స్ అనేది 39లోకి చేంజ్ అయింది. 20 మినిట్స్ అనేది బారో తీసుకున్నందుకు 60 + 20 80 మినిట్స్ వచ్చేసింది. నెక్స్ట్ 25 అవర్స్ 35 మినిట్స్ సబ్ట్రాక్ట్. సో ఇక్కడ ఏంటి? మనకు మినిట్స్ అనేవి తక్కువ నెంబర్ నుంచి ఎక్కువ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం కుదరనప్పుడు మనం హవర్స్ని బారోయింగ్ తీసుకోవాలి. 1 అవర్ బారో తీసుకోవాలి. అంటే 40 అవర్ 2 డిజిట్స్ని తీసుకోవాలి. 40 అవర్స్లోంచి 1 అవర్ తీసేసి 39 అవర్స్.
20 మినిట్స్కి 60 మినిట్స్ని యాడ్ చేస్తే 80 మినిట్స్. ఇప్పుడు మనం ఈజీగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 0 - 5 అంటే బారో, ఇక్కడ 10, 8 బిఫోర్ 7. సో 10 - 5 5, 7 - 3 45 మినిట్స్. నెక్స్ట్ 9 - 5 4, 3 - 2 1. సో ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 14 hours 45 minutes. సో అడిషన్లో మనకు ఆన్సర్లో 60 కంటే ఎక్కువ వచ్చినప్పుడు 60 + 60 కంటే ఎంత ఎక్కువ ఉంది, సో 60 మినిట్స్ని క్యారీ ఫార్వర్డ్ రాసి మిగిలినటువంటి మినిట్స్ని ఇక్కడ రాసేసాం. సబ్ట్రాక్షన్లో స్మాలర్ నెంబర్ తర్వాత బిగ్గర్ నెంబర్లోంచి 20 మినిట్స్ నుంచి 35 మినిట్స్ సబ్ట్రాక్ట్ చేయడం అనేది కాన్ పాసిబుల్, అంటే మనకు పాసిబుల్ అవ్వదు. సో అలాంటప్పుడు హవర్స్ని బారోయింగ్ తీసుకోవాలి. సో ఇక్కడ 1 hour తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది. 1 hour మీన్స్ మనం మినిట్స్లో యాడ్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ హవర్ని మినిట్స్లోకి చేంజ్ చేసుకుంటే 60 మినిట్స్. సో 16 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 20 మినిట్స్ కాస్త 80 మినిట్స్. సో రిమైనింగ్ సెకండ్ నెంబర్ యాస్టీస్గా రాసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు క్లియర్ అయిపోతుంది. సో 14 hours 45 minutes. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ క్లోజ్డ్ ఫిగర్స్, ఓపెన్ ఫిగర్స్. క్లోజ్డ్ అండ్ ఓపెన్ మనం డైలీ లైఫ్లో రెగ్యులర్గా యూజ్ చేస్తాం ఈ వర్డ్స్ని. క్లోజ్ ద బుక్స్, ఓపెన్ ద బుక్స్, క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్. దట్ మీన్స్ క్లోజ్ అంటే మూయబడిన, ఓపెన్ తెరవబడిన. ఓకే, సో ఈ వర్డ్స్ చూసి మనం మ్యాథమెటికల్లో కూడా కొన్ని ఫిగర్స్ ఉన్నాయి, క్లోజ్డ్ ఫిగర్స్ అండ్ ఓపెన్ ఫిగర్స్. వీటినే తెలుగులో ఏమంటారు, సంవృత పట్టాలు, వివృత పట్టాలు. క్లోజ్డ్ మూయబడి ఉన్నటువంటి పట్టాలను క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్, ఓవెల్, ఇవన్నీ చూడండి క్లోజ్ చేయబడి ఉన్నాయి, అంటే మూయబడి ఉన్నవి. వీటికి మనం వెళ్ళడానికి వే, అంటే లోపలికి వెళ్ళడానికి మనకు దారి అనేది లేదు. సో ఇలాంటి పిక్చర్స్ని క్లోజ్డ్ ఫిగర్స్ అంటారు, క్లోజ్డ్ పిక్చర్స్ అంటారు. డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక పిక్చర్ ఉంది, నేను ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికి చేరుకోవడం, అంటే స్టార్టింగ్ ఏ పాయింట్ ఉందో ఎండింగ్ కూడా అదే పాయింట్ ఉండాలి. అలాంటి పిక్చర్స్ మనం క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. ఓకే, క్లోజ్డ్ పిక్చర్స్ దట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్స్. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే చేరుకోవడం. చూడండి, స్టార్టింగ్ అయితే ఎక్కడుందో అదే పాయింట్, మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా ఒకటే ఉంది, ఒకే పాయింట్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, మళ్ళీ అక్కడికి చేరుకాను. అంటే పెన్ను పైకి ఎత్తకుండా ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ దిస్ వన్, మళ్ళీ అదే పాయింట్ చూడండి. ఓకేనా, స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ ఆర్ సేమ్, స్టార్ట్ అండ్ ఎండ్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఆర్ కాల్డ్ క్లోజ్డ్ ఫిగర్స్. ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే చేరుకోవడం, అంటే ఒకే పాయింట్ ఉండాలి స్టార్టింగ్ అండ్ ఎండింగ్. అలాంటి పిక్చర్స్ మనం క్లోజ్డ్ పిక్చర్స్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్ అంటాము. అంటే తొలి బిందువు, స్టార్టింగ్ పాయింట్ అంటే తొలి బిందువు, తుది బిందువు, ఒకే బిందువుగా గల పటాలను సంవృత పటాలు అంటే క్లోజ్డ్ ఫిగర్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఓపెన్ ఫిగర్ అంటే తెరవబడిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఇన్కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి వే అంటూ ఉంది ఇక్కడ, అంటే ఓపెన్ చేయబడి తెరవబడి ఉంది కాబట్టి అలాంటి ఫిగర్స్ మనం ఏమనాలి, ఓపెన్ ఫిగర్స్ అంటారు. డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే, నేను ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేశాను, ఇంకొక పాయింట్ దగ్గర ఎండ్ చేశాను. సో మనకి ఇక్కడ 2 పాయింట్స్ కనపడుతుంది, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, 2 డిఫరెంట్ పాయింట్స్. ఓకేనా, ఓపెన్ ఫిగర్స్ దట్ స్టార్ట్ ఎట్ ద వన్ ప్లేస్ అండ్ ఎండ్ ఎట్ ద అనదర్ ప్లేస్ ఆర్ కాల్డ్ ఓపెన్ ఫిగర్స్. ఒక బిందువు నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక బిందువు దగ్గర ఎండ్ అవుతే అలాంటి పిక్చర్స్ మనం ఓపెన్ ఫిగర్స్ అంటాము. ఇవి మన లోపలికి వెళ్ళడానికి మనకు వే అంటుంది, క్లోజ్డ్ ఫిగర్లో మనకు వెళ్ళడానికి వే అంటూ ఉండదు. ఓకేనా, తొలి బిందువు, తుది బిందువు వేరు వేరుగా ఉన్నటువంటి పటాలను మనము వివృత పటాలు అంటే ఓపెన్ ఫిగర్స్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ మనం ఆ క్లోజ్డ్ ఫిగర్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 4 పిక్చర్స్ అనేవి కర్వ్డ్ లైన్స్తో ఉన్నాయి, కర్వ్డ్ లైన్స్, బెండ్ అయినటువంటి లైన్స్తో ఉన్నాయి. నెక్స్ట్ ఈ 3 పిక్చర్స్ చూసామనుకోండి, స్ట్రైట్ లైన్స్తో ఉన్నాయి. ఓకే, సో ఇలా స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని పాలిగన్స్ అంటారు. ఇవన్నీ క్లోజ్డ్ ఫిగర్సే. సో ఈ 4 అనేది ఏంటి, కర్వ్డ్ లైన్స్తో ఏర్పడ్డవి. రిమైనింగ్ ఈ 3 పిక్చర్స్ ఏంటంటే స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినాయి.
ఇలా స్ట్రైట్ లైన్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ పిక్చర్స్ని పాలిగాన్స్ అంటాం. ఓకే, సమ్ క్లోజ్డ్ పిక్చర్స్ ఆర్ మేడప్ ఫామ్ ఓన్లీ విత్ లైన్ సెగ్మెంట్స్, ఓన్లీ విత్ స్ట్రైట్ లైన్స్, దే ఆర్ కాల్డ్ పాలిగాన్స్. స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని పాలిగాన్స్ అంటారు. సో పాలిగాన్స్. ఇంకొన్ని పిక్చర్స్ ఉంటాయి క్లోజ్డ్ పిక్చర్స్, చూడండి. See only curved lines, you only straight lines. ఈ పిక్చర్స్లో స్ట్రైట్ లైన్ ఉంది ప్లస్ కర్వ్డ్ లైన్ ఉంది. ఇవి కూడా క్లోజ్డ్ పిక్చర్సే, కానీ పాలిగాన్స్ అనకూడదు. ఎందుకంటే ఓన్లీ స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ మాత్రమే పాలిగాన్స్ అనాలి. ఇవి స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పటికీ కర్వ్డ్ లైన్ కూడా ఉంది. సో ఇలా రెండు ఉన్నటువంటి వాటిని మాత్రం మనం పాలిగాన్స్ అనదు. ఓన్లీ స్ట్రైట్ లైన్స్, ఓన్లీ ఇలా స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి వాటిని మాత్రమే పాలిగాన్స్ అనాలి. Polygons means some closed figures are formed only with straight lines. They are called polygons. Polygons అంటే ఏంటి? బహుభుజులు. తెలుగులో ఏమంటాం వాటిని? బహుభుజులు అంటాము. సో కొన్ని క్లోజ్డ్ ఫిగర్స్ స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినప్పుడు వాటిని పాలిగాన్స్ అంటాము. సో వీటన్నిటిని పాలిగాన్సే అంటున్నాము. బట్ ఇక్కడ డిఫరెంట్ అన్ని స్ట్రైట్ లైన్స్ తోటే ఉన్నాయి, కానీ షేప్స్ డిఫరెన్స్ ఉన్నాయి. సో మనం పాలిగన్ అన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా నాకు ఇదే కావాలి, ఎగ్జాక్ట్గా నాకు ఈ పాలిగన్ కావాలి అంటే వాటికి ఒక నేమ్స్ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. సో వాటికి ఉన్నటువంటి సైడ్స్ని బట్టి ఒక్కొక్క పాలిగన్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఎన్ని ఉంటే వాటికి ఒక్కొక్క నేమ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఆర్ ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి? 1 2 3. సో వీటన్నిటికి ఏమున్నాయి? 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. రెక్టాంగిల్ ఆల్సో పాలిగన్, స్ట్రైట్ లైన్స్తోనే కదా 4. సో ఇవన్నీ కూడా పాలిగాన్స్. ఏ పాలిగాన్ విత్ 3 లైన్ సెగ్మెంట్స్ ఆర్ 3 సైడ్స్ ఆర్ కాల్డ్ ట్రయాంగిల్. మనకు తెలుసుగా 3 సైడ్స్ ఉంటే దీన్ని ట్రయాంగిల్ అంటాము. సో ఇది కూడా ఒక పాలిగనే. ఈ పాలిగన్ పేరు ఏంటి? 3 సైడ్స్ ఉన్నటువంటి పాలిగన్ పేరు ఏంటి? ట్రయాంగిల్. 4 సైడ్స్ ఉన్నటువంటి ఈ పాలిగన్స్ని ఏమంటారు? క్వాడ్రిలేటరల్ అంటారు. ఓకేనా? నేనేమన్నాను? డిపెండింగ్ ఆన్ దే నంబర్ ఆఫ్ సైడ్స్, దాన్ని బట్టి వాటికి నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పాలిగన్సే, స్ట్రైట్ లైన్స్తో ఏర్పడ్డాయి కాబట్టి 3 లైన్ సెగ్మెంట్స్ ఆ 3 సైడ్స్ ఉన్న పాలిగన్ ఏమనాలి? ట్రయాంగిల్. 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్న వాటిని ఏమనాలి? క్వాడ్రిలేటరల్, అంటే చతుర్భుజాలు. సో 4 సైడ్స్ ఉన్నాయంటే, 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయంటే వాటి అన్నిటినీ క్వాడ్రిలేటరల్ అనాలి. స్ట్రైట్ లైన్స్తో ఉన్న ఫిగర్స్ అన్నీ పాలిగన్స్, అందులో 4 లైన్ సెగ్మెంట్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్స్ని క్వాడ్రిలేటరల్ అనాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్. దీని పేరు స్క్వైర్, 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం, రెక్టాంగిల్. టిక్ ఆన్ ద క్లోజ్డ్ ఫిగర్స్ అండ్ క్రాస్ మార్క్ ఆన్ ద ఓపెన్ ఫిగర్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, వాటిలో ఏవి ఓపెన్ ఫిగర్స్, ఏవి క్లోజ్డ్ ఫిగర్స్. క్లోజ్డ్ ఫిగర్స్కి రైట్ టిక్ మార్క్ చేద్దాం, ఓపెన్ ఫిగర్స్కి క్రాస్ మార్క్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్. స్టార్ట్ ఎట్ అండ్ 1 ప్లేస్, ఎండ్ ఎట్ అనదర్ ప్లేస్. సో 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్. సో అలాంటి పిక్చర్స్ మనం ఏమనాలి? ఓపెన్ పిక్చర్స్ అనాలి. సో ఓపెన్ పిక్చర్స్ క్రాస్ మార్క్. సో మీకు ఈజీగా అర్థం అవడానికి నేను ఇక్కడ పాయింట్స్ కూడా డ్రా చేస్తున్నాను. సో మళ్ళీ మనకి ఇక్కడ లోపల వేయడానికి వే కూడా ఉంది. నెక్స్ట్ ఇది జెడ్ షేప్లో ఉంది. సో జెడ్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనేది ఐడెంటిఫై చేయడం కష్టం. సో ఇక్కడ నుంచి చేశారా, ఎందుకు అంటే అది మొత్తం క్లోజ్ ఎండ్ అయి ఉంది, టోటల్గా బౌండరీ మొత్తం క్లోజ్ అయి ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయడం కష్టం. అంటే ఇదేంటి? క్లోజ్డ్ ఫిగర్. అంటే ఇది ఒకే పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది ఇలాంటి పిక్చర్స్కి. సో వీటిని ఏమంటాము? క్లోజ్డ్ ఫిగర్స్ అంటాము. సో క్లోజ్డ్ ఫిగర్, టిక్, రైట్ మార్క్. స్టార్ కూడా అంతే, మనం పెన్ను ఎత్తకుండా డైరెక్ట్గా డ్రా చేసేస్తాం. సో ఏ స్టార్టింగ్ పాయింట్, ఏది ఎండింగ్ పాయింట్. ఓకే, సో ఒకే పాయింట్ అయి ఉంటుంది. సో దీనికి లోపల వెళ్ళడానికి వే కూడా లేదు. సో ఇది క్లోజ్డ్ ఫిగర్. ఇక్కడ ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఇంకొక పాయింట్. సో 2 ఆర్ డిఫరెంట్ పాయింట్స్, ఒక నుంచి స్టార్ట్ ఇంకో దగ్గర ఎండ్ అవుతుంది, అంటే ఇది ఓపెన్ ఫిగర్, క్రాస్ మార్క్. సో
సో ఇది కూడా అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో తెలియట్లేదు అంటే అది ఒకటే, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఒకటే అయి ఉంటుంది. కాబట్టి ఇది కూడా క్లోజ్డ్ ఫిగర్, రైట్ మార్క్. సో స్టార్టింగ్ పాయింట్ 1, ఎండింగ్ పాయింట్ ఈజ్ అనదర్ 1. సో 2 పాయింట్స్ ఆర్ దేర్. సో ఇదేమవుతుంది, ఓపెన్ ఫిగర్. మనకు వేయడానికి వే కూడా ఉంటుంది, ఓపెన్ ఫిగర్, క్రాస్ మార్క్. సో ఓపెన్ ఫిగర్లో ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ డిఫరెంట్గా ఉంటాయి, అంటే వేరుగా ఉంటాయి. క్లోజ్డ్ ఫిగర్లో ఒకే పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. అది ఎక్కడ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయలేము. అలాంటి వాటిని క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. అది కర్వ్డ్ లైన్తో ఏర్పడిన ఫిగర్ అయినా, స్ట్రైట్ లైన్తో ఏర్పడినటువంటి ఫిగర్ అయినా, స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రెండు ఒకటే ఉంటే వాటిని క్లోజ్డ్ ఫిగర్స్ అనాలి. పుట్ ఏ టిక్ మార్క్ ఆన్ ద పాలిగన్స్. ఇందులో పాలిగన్స్ ఏంటో ఐడెంటిఫై చేసి వాటికి రైట్ మార్క్ పెట్టాలి. పాలిగన్స్ ఆర్ క్లోజ్డ్ ఫిగర్స్ బట్ ఫార్మ్ విత్ ఓన్లీ స్ట్రైట్ లైన్స్. ఫార్మ్ విత్ స్ట్రైట్ లైన్స్ ఆర్ లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, మనం లైన్లో పార్ట్ అనుకుంటాం కదా, లైన్లో కొంత పార్ట్, ఇది ఎలా ఉంటుంది, ఇది లైన్ సెగ్మెంట్స్. ఓకే, ఇలా లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ పిక్చర్స్ని పాలిగన్స్ అంటాము. చూడండి, ఇప్పుడు ఇవన్నీ స్ట్రైట్ లైన్స్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ క్లోజ్డ్ ఫిగర్స్. చూడండి, ఇవన్నీ కూడా క్లోజ్డ్ ఫిగర్స్. సో ఈ క్లోజ్డ్ ఫిగర్స్లో పాలిగన్ అంటే ఏంటి మనం ఐడెంటిఫై చేయాలి. పాలిగన్స్ అన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి అండ్ క్లోజ్డ్ ఫిగర్. సో ఇట్ ఈజ్ ఏ పాలిగన్. పేరేంటి, దీన్ని ట్రెపీజియం. 4 లైన్ సెగ్మెంట్స్తో ఏర్పడినటువంటి క్లోజ్డ్ ఫిగర్ ఒక పాలిగన్. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఇది స్ట్రైట్ లైన్. సో ఇక్కడ మనకు కర్వ్ వచ్చింది, కర్వ్డ్ లైన్. సో నేను చెప్పాను కదా ఇంతకుముందు, స్ట్రైట్ లైన్ ఉన్నంత మాత్రాన వాటిని పాలిగన్స్ అనలేము. ఒక కర్వ్డ్ లైన్ ఉందనుకోండి, దాన్ని పాలిగన్స్ అనలేము. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది బట్ ఇంకొకటి కర్వ్డ్ లైన్ ఉంది అంటే ఇది నాట్ ఏ పాలిగన్. సో ఇది స్ట్రైట్ లైన్స్ 1, 2, 3, 4 ఉన్నప్పటికీ ఒక కర్వ్డ్ లైన్ ఉంది. సో ఇది పాలిగన్ అనేది కాదు. నెక్స్ట్ ఇది చూడండి, అన్ని స్ట్రైట్ లైన్స్, ఏదో ఒక షేప్ బట్ అన్ని ఇది స్ట్రైట్ లైన్స్ తోటి ఫామ్ అయ్యింది, క్లోజ్డ్ పిక్చర్. సో ఇది పాలిగన్, రైట్ మార్క్. ఇది 8. సో ఇవి రెండు కర్వ్డ్ లైన్తో ఏర్పడ్డాయి బట్ ఇందులో స్ట్రైట్ లైన్ అనేదే లేదు. మనం స్ట్రైట్ లైన్స్ ఉంటేనే వాటిని పాలిగన్స్ అంటున్నాం. ఇందులో స్ట్రైట్ లైన్ లేదు కాబట్టి ఇది పాలిగన్ కాదు. బట్ ఇది క్లోజ్డ్ ఫిగర్ కానీ స్ట్రైట్ లైన్ లేదు, అందుకని పాలిగన్ కాదు. సో ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7 స్ట్రైట్ లైన్తో ఏర్పడింది క్లోజ్డ్ ఫిగర్. సో ఇది పాలిగన్. ఇది క్లోజ్డ్ ఫిగర్ బట్ కర్వ్డ్ లైన్తో ఫామ్ అయింది. సో ఇది పాలిగన్ కాదు. అలా స్ట్రైట్ లైన్స్తో ఉండి క్లోజ్డ్ ఫిగర్ ఉంటే వాటిని మాత్రమే పాలిగన్స్ అంటాం. బహుభుజులు, భుజి అంటే ఎక్కువ సైడ్స్ ఉన్నవి. సో పాలిగన్స్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసాము. సో దానికి డిపెండ్ అయ్యండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి. సో అవి చూద్దాం. ఫస్ట్ వన్, ఏ పాలిగన్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. పాలిగన్ అనేది లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవుతాయి అంట. నిజమే కదా, మనం స్ట్రైట్ లైన్స్తో ఏర్పడతాయి అని అనుకున్నాము. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇవి 2 లైన్ సెగ్మెంట్స్, మరి దీన్ని కూడా మనం పాలిగన్ అనొచ్చా? సో పాలిగన్స్ అనేవి లైన్ సెగ్మెంట్తో ఏర్పడతాయని మనం నేర్చుకున్నాము. సో నేను ఇక్కడ ఈ 2 లైన్ సెగ్మెంట్స్ తోటి పిక్చర్ డ్రా చేశాను, దాన్ని పాలిగన్ అనొచ్చా? నో, అనలేము. ఎందుకంటే అది క్లోజ్డ్ ఫిగర్ కాదు. ఓకేనా, ఈ 2 స్ట్రైట్ లైన్స్తో ఏర్పడినప్పటికీ పాలిగన్ అనేది కాదు, ఎందుకంటే అది క్లోజ్డ్ ఫిగర్ కాదు. అంటే పాలిగన్స్ అనేవి 3 లేదా మోర్ దాన్ 3 లైన్ సెగ్మెంట్స్తో మాత్రమే ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ఒక పాయింట్. ఇది పాలిగన్స్ అనేవి లైన్ సెగ్మెంట్తో ఫామ్ అవుతాయి బట్ 3 ఆర్ మోర్ దాన్ 3, 3 లేదా 3 కంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడే వాటిని మనం పాలిగన్స్ అంటాము. సో చూడండి, 3 ఫస్ట్ పాలిగన్ ఏంటి మనకు ఫామ్ అయ్యేది, ట్రయాంగిల్. సో ఇది క్లోజ్డ్ ఫిగర్ ప్లస్ లైన్ సెగ్మెంట్తో ఫామ్ అయ్యింది. సో పాలిగన్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అనేది కరెక్ట్. బట్ ఎన్ని ఉండాలి, మ్యాక్సిమం 3 ఉండాలి. 3 మోర్ దాన్ 3. నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉండాలి, 3 కంటే ఎక్కువ. ఓకేనా, సో ఇది ట్రూ. నెక్స్ట్, ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగన్. 3 స్ట్రైట్ లైన్స్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్. సో దాన్ని మనం పాలిగన్ అంటాము. సో ఇది కూడా ట్రూ. నెక్స్ట్, ఆల్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ రెక్టాంగిల్స్. క్వాడ్రిలేటర్స్ అంటే ఏమంటున్నాము, ఏ పాలిగన్ విత్ 4 లైన్ సెగ్మెంట్స్ ఆర్ కాల్డ్ క్వాడ్రిలేటరల్ అంటున్నాం. అంటే
4 లైన్ సెగ్మెంట్తో ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ని క్వాడ్రిలేటరల్ అంటున్నాం. అవునా? సో మనకు చాలా ఉన్నాయి. మనకు బేసిక్ నేమ్స్ ప్లేన్ షేప్స్ తెలుసు కదా, స్క్వైర్, రెక్టాంగిల్ 4 సైడ్స్ ఉండాలి, ప్యారలోగ్రాము, ట్రిపీజియం, కైట్, ఇవన్నీ 4 సైడ్సే. బట్ ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్ అవుతాయా? కావు కదా. కైట్లో డిఫరెంట్ లెంత్ ఉన్నటువంటి సైడ్స్ ఉన్నాయి, ట్రెపీజియంకి డిఫరెంట్ ఉంది, షేప్ డిఫరెంట్, లెంత్ డిఫరెంట్. సో రెక్టాంగిల్కి ఏంటి, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరలే. మరి ఇవన్నీ కూడా రెక్టాంగిల్స్ అవుతాయా? కాదు. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఆల్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ రెక్టాంగిల్స్. ఫాల్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఆల్ స్క్వైర్స్ ఆర్ quadrilaterals. All squares are quadrilaterals. రైటే కదా. ఆల్ క్వాడ్రిలేటర్స్ ఆర్ స్క్వైర్స్ అంటే అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా స్క్వైర్స్ అవ్వవు కాబట్టి. సో ఇది రివర్స్ స్టేట్మెంట్. ఆల్ స్క్వైర్స్ ఆర్ క్వాడ్రిలేటరల్స్. స్క్వైర్స్ అన్నిటిని కూడా మనము క్వాడ్రిలేటర్ అనొచ్చు కదా. సో ఇది ట్రూ. నెక్స్ట్ ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈజ్ ఏ పాలిగన్. ఈజ్ ఏ పాలిగన్. ఈ పిక్చర్ పాలిగన్ అంటున్నారు. సో ఇది క్లోజ్డ్ పిక్చర్, ఇక్కడ అన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి, బట్ రౌండ్లో చూడండి ఇది ఒక కర్వ్డ్ లైన్ ఉంది. సో ఇది క్లోజ్డ్ పిక్చర్ అయినప్పటికీ, కొన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పటికీ దీని పాలిగన్ అనం, ఎందుకంటే ఇక్కడ ఒకటి కర్వ్డ్ లైన్ ఉంది. సో ఇది కూడా రాంగ్. ఫాల్స్. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.